ఖబర్దార్ కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వు పదే పదే ఉపయోగిస్తున్న పదజాలము తీరని నష్టం నీకే జరుగుతుందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. నీ కుటుంబ సమస్య ఏదైనా ఉంటే నీ కుటుంబంలోని ఒక పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని నీ కుటుంబ సమస్యను తీర్చుకోవాలి, కానీ నీ కుటుంబ సమస్యను, నీ ప్రిస్టేషన్, అదే విధంగా నీ డిప్రెషన్ మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి శిఖరం లాంటి మా నాయకుడు ఈ రాష్ట్ర ప్రగతి ప్రదాత రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వు చేస్తున్న తిట్ల పురాణం అదే తిరిగి మేము చేస్తే నువ్వు ఎక్కడుంటావు అని సందర్భంగా నేను అడగదలుచుకున్నా. నిన్న మొన్న సీఎం రమేష్ గారు చెప్పిన దానికి నువ్వు ఎందుకు సమాధానం చెప్తలేవని సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కవిత గారి బెయిల్ కోసం నువ్వు బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నది నిజం కాదా? ఈ రోజు సీఎం రమేష్ గారు చెప్తున్నది వాస్తవం కాదా? సీఎం రమేష్ చెప్తున్న విషయాన్ని నువ్వు ఎందుకు ఖండించలేకపోతున్నావు? ఈ రోజు రాష్ట్రాన్ని అధోగతి తీసుకుపోయిన గత ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని నీ ఇష్టానుసారంగా మాట్లాడితే అది నష్టం, తీరలేని నష్టం నీకే జరుగుతుంది సందర్భంగా మనం చేస్తున్నాను. కవిత బెయిల్ కోసం నువ్వు నానా చాట్లు పడి అదే విధంగా బీజేపీ నాయకులతో మాట్లాడి అదే విధంగా బెయిల్ పొంది అదే విధంగా నీ యొక్క టిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే బీజేపీలో విలీనం చేస్తాన్నావో సీఎం రమేష్ కు సమాధానం చెప్పవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే విధంగా నీకు ఇంకొక తోడు దొంగ పాడి కౌశిక్ రెడ్డి, నోరు వాడేసుకుంటే కౌశిక్ రెడ్డి నీ నాలుక చీరేస్తామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇద్దరు ఒక ఎమ్మెల్యేలు అయ్యండి శాసనాల ద్వారా మీరు శాసనసభలో ప్రమాణం చేసి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి మండలిని మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని మీరు ఇలా విమర్శిస్తే సూర్యుని మీద దుమ్ము వస్తే అది మన మీద పడుతున్న సంగతి ఈ సందర్భంగా మర్చిపోవద్దు. కేటీఆర్ గారికి ఇది చివరి అవకాశంగా చెప్తా ఉన్నాను. మేము కానీ మా కార్యకర్తలు కానీ లేదా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ రోజు మేము తలుసుకుంటే నీ యొక్క రాజకీయ సమాధి కట్టడమే కాదు, నీ తెలంగాణ భవన్ కూడా ఉండదని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను.